విత్ అప్డేట్ చూస్తే ప్రజాప్రతినిధుల కుటుంబంలో ఒకరికి ఒకటే పదవి అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల విషయంలో కొంత అడ్వాంటేజ్ తీసుకున్నట్టు కనబడుతోంది. పార్టీ బలోపేతం పేరుతో ఎమ్మెల్యేలకు డీసీసీ పోస్టులు ఇవ్వాలని చూస్తోంది. అయినా సరే సామాజిక న్యాయ సూత్రంతో బీసీలకు అనుకున్న రిజర్వేషన్ ప్రకారం పదవులు ఇచ్చే దిశగా కసరత్తు చేస్తోంది. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం కసరత్తు జరుగుతోంది. జిల్లా అధ్యక్షుల నియామకానికి పార్టీ ఒక విధానాన్ని పెట్టుకుంది. ఏఐసీసీ పరిశీలకులు వచ్చి అందరి అభిప్రాయాన్ని సేకరించారు. పరిశీలకుల నివేదికపై కేసీ వేణుగోపాల్ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ అభిప్రాయాలను సేకరించారు. అందుకు అనుగుణంగానే జిల్లా అధ్యక్షులు నియామకం జరగనుంది. పార్టీ మూల సిద్ధాంతంగా సామాజిక న్యాయం అనే అంశాన్ని పెట్టుకుంది. దీంట్లో కూడా పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అంటోంది కాబట్టి జిల్లా అధ్యక్షుల నియామకంలో కూడా 42% బీసీలకు కేటాయించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే డీసీసీ ప్రెసిడెంట్ నియామకంలో పార్టీ కొన్ని మినహాయింపులు తీసుకున్నట్టు కనపడుతోంది. బలమైన జిల్లా అధ్యక్షుడు ఉండాలంటే ఎమ్మెల్యేలకు ఆ బాధ్యతలు అప్పగిస్తే కలిసొస్తుందనే పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే కొంతమంది ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్షుల పదవులివ్వాలని నిర్ణయించినట్టు పీసీసీ చీఫ్ తెలిపారు. సూర్యాపేట జిల్లా అధ్యక్ష పదవికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్షుల పదవి ఇచ్చే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రజాప్రతినిధుల కుటుంబంలో ఎవరికి పదవులు ఇవ్వబోమని ఒకరికి ఒకటే పదవి అంటూ చెప్పిన పార్టీ జిల్లా అధ్యక్షుల విషయంలో ఆ రూల్ని కొంత సడలించినట్టు కనపడుతోంది. సమర్థవంతమైన నాయకులను జిల్లా అధ్యక్షులుగా ఉండాలని అధిష్టానం భావిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. సమర్థవంతమైన నాయకుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రావాలనేదే ఏఐసీసీ అభిప్రాయం. దాంట్లో భాగంగానే మా అందరి అభిప్రాయాలు కూడా వాళ్ళు తీసుకొని ఉన్నారు. 5 ఏళ్ళు కనీసం పార్టీలో పనిచేస్తుండాలని నిబంధన కూడా ఉంది. బట్ ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు కొన్ని చోట్ల సమర్థవంత నాయకత్వం ఉండి కొంత అటు ఇటుగా వెసులుబాటు అవసరం ఉన్నప్పుడు కూడా ఏఐసీసీ ఉందని తీసుకుంటారు. మా అభిప్రాయ సేకరణ ఇవాళ అవుతుంది. తర్వాత వాళ్ళు కసరత్తు చేసి ఈ నెలాఖరులోగా ఇచ్చే అవకాశం ఉంది. కనీసం 6గురితో వారు ఏఐసీ అబ్జర్వర్స్ లిస్ట్ తీసుకొచ్చినారు. ఆ 6గురిలో ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, మహిళలు ఉంటారు. ఇవన్నీ వడబోసిన తర్వాత రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని దాంట్లో సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది, మహిళలకు అవకాశం ఉంటుంది, అన్ని రకాల వర్గాలకు అవకాశం ఇచ్చే దశగా కసరత్తు ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ లో 3 జిల్లాలను చేసింది కాంగ్రెస్ పార్టీ. దీంట్లో ఒకటి బీసీకి ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట పోస్టు ఉత్తమ్ పద్మావతికి కేటాయిస్తే నల్గొండలో రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష పదవిని బీసీకి ఇచ్చే ఆలోచనలో ఉందని సమాచారం. జిల్లాలు చిన్నవి కావడంతో బలమైన నాయకుడి ఎంపిక ఇబ్బంది అని పార్టీ వర్గాలంటున్నాయి. సామాజిక న్యాయంతో పదవులివ్వాలని భావించిన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే జిల్లా అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేయాలని కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరు లేదంటే నవంబర్ మొదటి వారంలో జిల్లా అధ్యక్షుల నియామకం కొలిక్కొచ్చే అవకాశం ఉంది.